నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి విజయం ఖాయం, వైసీపీ నేతల వెల్లడి. అభివృద్ధి చూశారు, గతంలో ఏ నాయకుడు ఇంతలా చేయలేదని విశ్లేషణ. రాజమండ్రి ఊరల్లో సందడిగా ఎన్నికల ప్రచార పర్వం. పోటాపోటీగా ఓటర్ల వద్దకు వెడుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు కాదు పోట్లే. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. అరగంట వర్షానికే నగరం జలమయం. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబడుతుందని, ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెప్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నగరంలోని హోటల్ షెల్టాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరాం, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరూ ఊహించని మెజారిటీని భరత్కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భరత్ ద్వారా అభివృద్ధి పరుగులు పెట్టించారన్నారు. ఈ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. నేను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారం, అభ్యర్థుల విజయం కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు. సీఎంను పదవులు కోరేందుకు కాదని పాలనపై అభినందనలు తెలియజేసేందుకే అన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి తన ఇంటికి రావడానికి గల కారణం తనపై అభిమానంతో అన్నారు. పార్టీ అంటే ఒక కుటుంబం అని, ఒకరికొకరు కలవడాన్ని ఎవరు ఎలా తీసుకున్నా నాకు నష్టం లేదన్నారు. పార్టీ జెండాయే నా అజెండా అన్నారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పనిచేయడం నాకు చేత కాదని శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. నేను చెప్పేదొకటి చేసేదొకటి నాకు అలవాటు లేదన్నారు. రాజమండ్రిలో పలు వార్డుల ఇన్ఛార్జీలు నాతో ఎప్పుడూ టచ్లోనే ఉంటారని, పార్టీ ప్రచారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో వారికి చెబుతూనే ఉన్నానని తెలిపారు. సీఎం జగనన్న రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, నన్ను ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోమని కోరినట్లు తెలిపారు. అలాగే భరత్ కూడా నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, మంచి పరిచయం కూడా ఉందని, ఎమ్మెల్యేగా భరత్ గెలవవలసిన అవసరం కూడా చాలా ఉందన్నారు. గతంలో ఏ నాయకుడు నగరానికి చేయనంత అభివృద్ధి భరత్ చేసి చూపించాడని, ఇటువంటి నేతలే మనకు అవసరమని అన్నారు. కేవలం పార్టీ శ్రేణులకే కాదు, ప్రజలకు కూడా వైసీపీని గెలిపించాల్సిన బాధ్యత ఉందన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో నమ్మకం, విశ్వాసం ఒకవైపు, మోసం, అబద్ధాలు మరొక వైపు పోటీ పడుతున్నాయని, ఎటువైపు ప్రజలు మొక్కు చూపిస్తారో వారి విచక్షణకే వదులుతున్నానన్నారు. జగనన్న ప్రజల విశ్వాసాన్ని పొందిన నాయకుడని, చంద్రబాబు మోసాలు, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నారు. సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని, జగనన్నతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను, రాజమండ్రి ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి మన జననేత జగనన్నకు గిఫ్ట్గా అందజేయాలని శివరామ సుబ్రహ్మణ్యం కోరారు. నాయకులు కలిస్తేనే ఒకటిగా ఉన్నట్లు, కలవకపోతే గ్రూపులు ఉన్నట్లు కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎవరు ఎక్కడున్నా పార్టీ కోసం ఆలోచిస్తామని, పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూనే ఉంటామన్నారు. నగరాన్ని ఇంతగా అభివృద్ధి చేసిన భరత్కు ఓటు వేసి నగరాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. నేను ఏ పార్టీలో ఉన్నా ఒక నిబద్ధతతో, నిజాయితీతో, అంకిత భావంతో మనస్ఫూర్తిగా పనిచేస్తానని, ఈర్ష్య, అసూయను నా దరిదాపుల్లో కూడా రానివ్వనని మరొక ప్రశ్నకు సమాధానంగా శివరామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరూ దూరంగా లేరని, ప్రతి ఒక్కరూ నిజాయితీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా ఎవరికి వారు పనిచేస్తున్నారని ఎంపీ భరత్ తెలిపారు. శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని అన్నారు. నిజాయితీగా పనిచేసే నాయకుడని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఉన్నతిని కోరుకునే నిబద్ధత గల నాయకులని కొనియాడారు. నేను ఎంపీగా నగరానికి చేసిన ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతున్నానని, చేయబోయే అభివృద్ధిని వివరిస్తున్నానని, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబు 640 హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ఒక్కటి అమలు చేయలేదన్నారు. జగనన్న మేనిఫెస్టోను పవిత్ర మత గ్రంథంగా భావించి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని చెప్పారు. చంద్రబాబు అబద్ధాల బాబు అని, జగనన్న నిజమని, ప్రజలంతా నిజానికే పట్టం కట్టబోతున్నారని ఎంపీ భరత్ తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్రావు, బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, నగర పార్టీ అధ్యక్షుడు అడప శ్రీహరి, నందిపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే
సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2,000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయిందనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైనవి నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబిల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము నవరత్నాలనే కేవలం 9 పథకాలతో మేము ముందుకు వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం. ఈనాడు మిత్రులు ఉంటే ఉన్నారు లేదు నాకు తెలియదు. ఇక్కడ గతంలో ఈనాడు పేపర్ తెరిస్తే 5-6 సంవత్సరాలు ఇలా తెరిచి చూస్తే రైతులు ఉరి వేసుకుని చనిపోయిన ఫోటో ఫ్రంట్ పేజీలో వేసేవారు. ఈ గడిచిన 5 సంవత్సరాలు డిస్పైట్ ఆఫ్ కరోనా 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈనాడు పేపర్లో కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది, ప్రజలు గమనించగలరు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది నిజం, ప్రజలు గమనించమని కోరుతున్నా. ఇవాళ సూపర్ 6 సూపర్ 7 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి అవ్వాతాతలకు ప్రకటించిన వ్యక్తి ఆ సూపర్ 6లో ఆ స్కీమ్ లేదు, ఆ పదం లేదు. అంటే ఇది ఒక మోసానికి తెర తీశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. వీళ్ళ తలదాచుకునేది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఆఖరికి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ పురంధరేశ్వరి గారు కానీ రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఏం దౌర్భాగ్యం అని అంటున్నా. ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు గమనించి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే మొత్తం బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక్కసారి గమనించి ఒక ఎమ్మెల్యేగా మేయర్గా మేమిచ్చిన ఎమ్మెల్సీగా 16 సంవత్సరాలు ఆ కుటుంబం రాజమహేంద్రవరానికి ఏమి చేశారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ గడిచిన 5 సంవత్సరాల్లో
నేను ఇది చేశాను, నా ప్రోగ్రెస్ కార్డు ఇది ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఇవాళ లిస్ట్ అంత పెద్ద లిస్ట్ ఉంది. మరి ఒక్కసారి అభివృద్ధికి పట్టం కట్టమని ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ రోజున చాలా చాలా శుభదినం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి సిటీ నియోజకవర్గం ఎంతో మంచి వ్యక్తి, రాజమహేంద్రవరానికి చెప్పుకోదగ్గ కీలకమైన వ్యక్తి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు మరి శివరాం సుబ్రహ్మణ్యం అన్న దగ్గరికి మనం చూసినట్టయితే గత ఎలక్షన్స్లో నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఒక నాయకుడు ఇంటికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన సందర్భం ఇప్పుడు దాకా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా లేదు. అది మొట్టమొదటిసారి. మరి ఆ గౌరవం, కీర్తి, ఆయన మీద ఉన్న ప్రేమ ముఖ్యమంత్రి గారు నేరుగా శివరాం సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వెళ్ళి కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట చేసే విధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా సమిష్టిగా కృషి చేసి, మరి ముఖ్యంగా నాకు కుడి పక్కన కూడా మరి అంకుల్ రౌతు సూర్యప్రకాశ్రావు గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజున మరి సుబ్రహ్మణ్యం అన్న కూడా రాజమహేంద్రవరం నియోజకవర్గంలో కూడా విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, కొన్ని గంటల్లోనే మనం ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళబోతున్నాం. సో ఈరోజు మనం నీతి, నిజాయితీ, విశ్వసనీయతకి, మోసానికి, దగాకోరతనానికి మధ్య జరిగే పోటీ ఇది. నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు చెప్పి ప్రతి ఎలక్షన్లోనూ అబద్ధాలు చెప్తాడు. ఆయన మేనిఫెస్టో తీసుకొస్తాడు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు, తర్వాత మేనిఫెస్టోనే మాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలి. నేను స్థానికంగా ఉండే వ్యక్తిని, అందరికీ తెలిసిన వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని. నాపై పోటీ చేసిన పురంధరేశ్వరి గారు గతంలో వైజాగ్లోను, తర్వాత బాపట్లలోను, తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ. సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తండ్రి దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు. తర్వాత మళ్ళీ అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత చాలా అవసరం. అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ కనుక మీరు ఓటేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది. అది ఇండైరెక్ట్గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విధంగా పనిచేస్తుంది. సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ ఓటుని పనికిరానిదిగా చేసి బీజేపీని గెలిపించొద్దు. వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు మీ పక్షాన ఉంటుంది. మీకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాని గురించి మేము ఎప్పుడు కూడా పోరాడతాం. అవి వచ్చి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని మా సమస్యలుగా భావించి మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాను. సో రానున్న ఎన్నికల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఈరోజు చాలా విషయాలు చెప్పడం జరిగింది. భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేను ఏం డెవలప్మెంట్ చేశాను, రాజమండ్రిలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను, నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, ఎవరు ఈ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరత్రామ్ సక్సెస్ అయ్యారని చెప్పి
నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. ఈరోజు రాజమండ్రిలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో నేను ఈ మధ్యకాలంలో తిరగడం జరిగింది. దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక నెల 40 రోజుల నుంచి అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, పెద్దలను కానివ్వండి, లేకపోతే ప్రజలను కానీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మన బాధ్యత ఉందని చెప్పి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందని చెప్పి నేను గమనించడం జరుగుతోంది. ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా రాజమహేంద్రవరంకు చెందిన కర్రి నాగవెంకట శ్రీధర్ రెడ్డి, స్టేట్ జడ్జిగా హేమ నిర్మలారెడ్డి ఎంపిక కావడం నగరానికి గర్వకారణమని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నగర కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపు చేసిన వారు భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో కర్రి నాగవెంకట శ్రీధర్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. ఆయన ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించారని, అంతర్జాతీయ స్థాయిలో యోగా పోటీలకు జడ్జిగా ఎంపికై శిక్షణ పొందడం గర్వకారణంగా ఉందన్నారు. నగరంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. సరైన ఇండోర్ స్టేడియం, క్రికెట్ స్టేడియం లేకపోవడం చాలా పెద్ద లోటుని పేర్కొన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగాలో ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు తమను సంప్రదిస్తే సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. యోగాలో ఎవరైనా ప్రతిభావంతులుంటే వాళ్ళని ఈ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అవసరమైతే వాళ్ళని వేరే చోట్లకి, సిటీస్కి ఎక్కడికైనా ట్రైనింగ్ అవసరమైతే ట్రైనింగ్ కూడా పంపడం జరుగుతుంది. అందరూ కూడా మరి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ యొక్క సహాయ సహకారాలను వాటిన్నింటినీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి రాజమండ్రిలో ఉన్న స్పోర్ట్స్ మ్యాన్లు అందరినీ కూడా. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 3వ తేదీ వరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యోగా అకాడమీలో తాను శిక్షణ పొందినట్టు వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను కూడా ఒలింపిక్స్లో ఒక క్రీడగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన చొరవ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఏషియన్స్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్లో యోగా క్రీడగా ప్రవేశపెడితే తనకు అక్కడ జడ్జిగా వ్యవహరించేందుకు అవకాశం వస్తుందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలోనూ, కళాశాలలోనూ యువతకు యోగా శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయికి వెళ్లేందుకు కూడా కృషి చేస్తానని పేర్కొన్నారు. టీకే విశ్వేశ్వరరెడ్డి తమకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే యోగాసన భారత్ అలాగే వరల్డ్ యోగాసన ఆధ్వర్యంలో ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి కలయికతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం యోగాను ఒలింపిక్స్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ ఇంటర్నేషనల్ జడ్జెస్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరిగిందండి. దీనికి మన దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి కూడా న్యాయ నిర్ణేతలుగా శిక్షణ పొందడానికి అభ్యర్థులు హాజరవడం జరిగింది. మన రాష్ట్రం నుంచి నేను మాత్రం ఇంటర్నేషనల్ జడ్జిగా ట్రైనింగ్ తీసుకోవడానికి వెళ్ళటం జరిగిందండి. రాజమహేంద్రం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా 3, 4, 5, 9, 10, 11 డివిజన్లలో ఆయా డివిజన్ల మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు తదితరులతో కలిసి రోడ్ షో నిర్వహించారు. పువ్వుల వర్షంతో ఆయా డివిజన్ల ప్రజలు హారతులతో మహిళలు స్వాగతం పలకగా వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్ అభివాదం చేస్తూ సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుకు ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వర్ని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
దాని గుర్తు సైకిల్. ఆదిరెడ్డి వాసు గారికి మన ప్రాంతంలో మంచి మెజారిటీ ఇవ్వం. వారి తల్లి గారు ఆదిరెడ్డి రాఘవమ్మ గారు బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మనం ఎన్నికల్లో ప్రేరణ చేసుకున్నాం. అలాగే భవానీ గారిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. అలాగే నర్సీపురాన్ని కార్పొరేటర్ చేసుకున్నాం. దయచేసి ఒకటి సైకిల్ ఒకటి కమలం. నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనిచేయవు. దాని మీద ఒక ముద్ర లేదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎలా ఉందో తెలియదు, ఏం చెయ్యాలో కూడా తెలియదు. అట్లన్నిటిని కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాం, రేపు సక్రమం చేసి ఆ పట్టాల్లో ఇల్లు నిర్మించి మీకు ఇచ్చే బాధ్యత మాది. మీరు ధైర్యంగా ఒకటే చెప్పండి, పట్టాగా నిజమే అయితే మాత్రం నువ్వు వెళ్ళి భూమి చూపించవయ్యా, మేము ఆటో ఎక్కువ వస్తాం తీసుకెళ్ళి అని చెప్పి అడగండి. ఒకటే ఒక మాట చూపిస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటాం. అంటే అక్కడ ఏమీ లేదు. మీరు అర్థం చేసుకుని ప్రశ్నించడం మొదలు పెట్టండి. అందరికీ నమస్కారం. ఓట్ని తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాం. పదమ్మా ఉమ్మడి ఎమ్మెల్యే యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారు కోరుతున్నారమ్మా. ఆదిరెడ్డి వాసు గారు ఎన్నికల కొట్టు సైకిల్ బ్యాలెట్ నెంబర్ 1 సైకిల్ మర్చిపోవద్దమ్మా. అలాగే మన నందమూరి తారక రామారావు గారి కుమార్తె దగ్గుమతి పురంధరేశ్వరి గారి కొట్టు కమలమ్మ కమల బ్యాలెట్ నెంబర్ 4 ఎమ్మెల్యే. బడిలో పుట్టోడి స్లోగన్ ఒకటే రా.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలంలో ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు రంపచోడవరం అడిషనల్ ఎస్పీ జగదీష్ అడహల్లి పర్యవేక్షణలో దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ సిఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ వాసా వెంకటేశ్వరరావు, దేవీపట్నం సబ్ ఇన్స్పెక్టర్ కెవి నాగార్జున ప్రజలకు భరోసా ఇస్తూ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవచ్చని, పోలీస్ బెటాలియన్ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ వారిపై ఉందని, సిఆర్పీఎఫ్ జవాన్లతో రావిలంక, పోతవరం, శరభవరం, దేవారం, పరగసానపాడు, ఆర్&ఆర్ కాలనీ మొదలైన ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించి ప్రజలకు భరోసానివ్వడం జరిగింది. కేబుల్ ఆపరేటర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకే ఒక భరోసా కనపడిందని రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. బుధవారం నగరంలోని రౌతు తాతాలు కళ్యాణ మండపంలో నగర కేబుల్ ఆపరేటర్ల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, కేబుల్ ఆపరేటర్ల సంఘ ప్రతినిధులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ముఖ్య అతిథి మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో టీడీపీఏ కనుక అధికారంలోకి కర్మకాలి వస్తే కేబుల్ ఆపరేటర్ల పరిస్థితి చాలా దుర్భరంగా ఉండేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది కేబుల్ వర్కర్స్ సరైన ఉపాధి లభించక రోడ్డున పడేవారని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలు, వివిధ రంగాలలో పనిచేసే వారికి చేతనైనంత సహాయ సహకారాలు అందించి ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే అన్నారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు పలు డిమాండ్లు తన దృష్టికి తీసుకొచ్చారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగనన్నకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా మీ సంక్షేమాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. కేబుల్ వర్కర్స్ కు ఈఎస్ఐ సభ్యత్వం వచ్చేలా సంబంధిత అధికారులతో ఎన్నికలయ్యాక మాట్లాడతానని చెప్పారు. అలాగే సంఘ సమావేశాల నిర్వహణకు వీలైన సదుపాయం కల్పిస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ఎంపీగా చేసిన అభివృద్ధిని వివరించారు. సిటీ ఎమ్మెల్యేగా మీరంతా ఆశీర్వదించి గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. నగరంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపి అణచివేస్తానని చెప్పారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్స్, పచ్చబొట్లు బ్యాచ్ ఇటువంటి తప్పుడు మార్గాల్లో నడిచే ఎవరిని నేను ప్రోత్సహించనని చెప్పారు. నగరంలో అలజడులు, అశాంతి సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల అండదండలతో వీరంతా పేటరేగిపోతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలుపొందగానే ప్రధానంగా ఇటువంటి వాటిపై ప్రత్యేక నిఘా పెట్టి పోలీసుల సహకారంతో అణిచివేస్తానని, రాజమండ్రి ప్రశాంత నగరంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండేటందుకు కావలసిన అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటానని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇసుకపల్లి సత్యనారాయణ, నందెం సుబ్బారావు, ప్రసాదుల హరినాథ్, వాసంశెట్టి నాగేశ్వరరావు, పంపన శ్రీను, గారపాటి సూర్యనారాయణ, వాగచర్ల కృష్ణ, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈ వ్యవస్థ ఇంకా బతికి ఉంది అన్నదంటే అది కేవలం ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఉండింది అనేది ప్రతి ఒక్కరూ ఒకసారి గుర్తుకు చేసుకోవాలని సందర్భంగా తెలియపరుస్తున్నారు. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ వచ్చినప్పుడు కాంపిటీషన్ మీద తగ్గించేశారు. 350 అంటే ఇప్పుడు అప్పుడు 250. తో పాటు ఏపీ ఫైబర్ కూడా ఆ రేట్ పెంచడం వలన మనం సస్టైన్ అవుతున్నాం. అవునా కాదండి? కాదా? ఒప్పుకోరా? ఒక అంశం అందరికీ తెలియపరిచేది ఏంటంటే, ఇప్పుడు ఇంత లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడే మరి రౌతు సూర్యప్రకాష్ రావు గారు కూడా చెప్పినట్టు వారి హయాంలో 10,000 ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో కూడా ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ఒక హౌస్ బాంబే హౌసెస్ లో ఇవ్వాలి. నిజంగా వాస్తవానికి ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ లో ఒక ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ ఇలా పలానా వాటికి ఇల్లు రాయండి అనే అర్హత లేదు. ఒకటే అర్హత ఏంటంటే పేదరికం అనేది ఒకటే కొలమానం. ఆ కొలమానంగా మనం వద్దన్నా కానీ తీసుకెళ్లి సచివాలయం వ్యవస్థ ఇస్తా ఉన్నారు. కాకపోతే నా పరిధిలో ఉన్నది ఈఎస్ఐ.
ఆ ఈఎస్ఐకి సంబంధించి మనము కార్డ్స్ ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తాం. దాంట్లో పూర్తిగా మీలో చాలా మంది కట్టి ఉండొచ్చు ఈఎస్ఐకి సంబంధించి. దాంట్లో హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీషన్ కి వచ్చేసింది. నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో పూర్తి స్థాయిగా ఆల్రెడీ ఆపరేషన్లో ఉన్నాయి, పూర్తి స్థాయిగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందరికీ కూడా ఐపీ నంబర్స్ ఇప్పించి మీకు అందులోనే ఇన్సూరెన్స్ కూడా కవర్ అయిపోతుంది. జనరల్గా 400 రూపాయలు మన ఈఎస్ఐ సబ్స్క్రిప్షన్ నెల కడితే నాకు తెలిసి ప్రమాదవశాత్తు ఏదైనా ఘటన జరిగితే 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వస్తుంది. 450 అనుకుంటా 10 లక్షల రూపాయలు. ఆ 450 రూపాయలు కడితే సుమారుగా నాకు తెలిసి 9,000 రూపాయలు మంత్లీ పెన్షన్ కూడా ఆ ఈఎస్ఐ ద్వారానే ఉంది. సో నేనేం చేస్తానంటే రేపు అంత సవ్యంగా జరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆ ఈఎస్ఐ అధికారులతో ఒక జాయింట్ మీటింగ్ మీతో పెట్టిస్తాను. పెట్టించి స్పెషల్గా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా మీ అందరికీ కూడా కార్డ్స్ ఇప్పించి ఆ పూర్తి స్థాయి బాధ్యత తీసుకుని మనకు కూడా పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి. నెల 400 రూపాయలు పక్కన పెట్టడం అంటే పెద్ద విషయం ఏమి కాదు. సో ఆ 400 రూపాయలు ఇష్యూని మనం కట్టే విధంగా ప్రయత్నం చేసి ఎవరికైనా ఉన్నాయండి ఈఎస్ఐ లేదా? ఒకరికి లేదా? ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే గతం వేరు ఇప్పుడు వేరు. గతంలో కట్టిన ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే హాస్పిటల్ లేదు కదా. ఇప్పుడు ఒక 100 కోట్ల రూపాయలతో 100 పడగల హాస్పిటల్ వచ్చింది కాబట్టి అది అందరికీ కూడా ఒక భరోసా. రెండోది ఇక్కడ అడిగింది ఒక కమ్యూనిటీ హాల్, మనకి సంబంధించి కేబుల్ ఆపరేటర్స్ సంబంధించి కమ్యూనిటీ హాల్ అందరూ సొంత వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మనం ఒకటి శ్రామిక భవన్ ఒకటి నిర్మాణం చేస్తా ఉన్నాము. ఆ శ్రామిక భవన్ లో ఇలాగే పెద్ద హాల్ వస్తూ ఉంది. ఇటు సైడ్ వర్క్స్ అంతా కూడా క్యాబిన్స్ వస్తున్నాయి, ఇటు సైడ్ వర్క్స్ అంతా కూడా క్యాబిన్స్ వస్తున్నాయి. అలాగా ఒక 30 క్యాబిన్స్ వస్తున్నాయి. అటు 15 ఇటు 15. మధ్యలో ఇలా హాల్ ఉంటుంది. అంటే ఇంత వెడలు పట్టి ఇంతగా పెద్దగా ఉంటుంది. మధ్యలో హాల్ ఉంటుంది. ఇలా మనం మీటింగ్లు పెట్టుకుంటాం. క్యాబిన్స్ అన్ని అటుపక్క ఉంటాయి, ఇటుపక్క క్యాబిన్స్ అన్ని అటుపక్క ఉంటాయి. దాని డోర్స్ అవతల పక్క ఉంటాయి. సో ఇక్కడ ఓన్లీ గోడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఓన్లీ గోడ ఉంటుంది. మీరు ఎవరి క్యాబిన్ వాళ్ళు మీరు అటెండ్ చేసుకుని మీటింగ్ చేసుకోవచ్చు. నెల ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రోజు ఇస్తాం. వాళ్ళు మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఇలా మీటింగ్లు పెట్టేసుకోవచ్చు. ఎవరి క్యాబిన్ వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట. అలా వరుస పెట్టి ఆ క్యాబిన్లు ఇచ్చేస్తే అలాగా వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ కి అఫిలియేటెడ్ గా ఉండే వాళ్ళకి మటుకే ఆ శ్రామిక భవన్ ఒకటి నిర్మాణం చేస్తాం. అంటే ఈ అభివృద్ధి అనేది ఆగదు. మన ప్రభుత్వం రావాలి, జగనన్న ప్రభుత్వం రావాలి. ఇక్కడ స్థానికంగా మనం ఎమ్మెల్యే అయితేనే ఈ స్థాయి అభివృద్ధి. నేనైతే మేనిఫెస్టో పెట్టాను. 24 గంటల పాటు మంచినీళ్ళు కులాయి పెట్టాను. గోదావరిలో మురుగునీరు కలవకూడదు. గోదావరిలో రా వాటర్ తీసేది అప్ స్ట్రీమ్ లో తీయాలి, కాతేరు దగ్గర తీయాలి. కాతేరు దగ్గర వాటర్ వర్క్స్ పెట్టాలి. కాతేరు దగ్గర వాటర్ హెడ్ ట్యాంక్స్ కట్టాలి. కాతేరు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. 50 అడుగుల ఎత్తులో వాటర్ ట్యాంక్ ఉంటే 70 అడుగుల ఎత్తు నుంచి వాల్ విప్పితే రాజమండ్రిలో 10 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా మీకు మోటార్ అవసరం లేకుండా డైరెక్ట్గా ఎక్కే కార్యక్రమం జరుగుతుంది. రాజమండ్రి వాసులుగా ఒక బాధ్యత కలిగిన రాజమండ్రి అభివృద్ధి కాంక్షించే వ్యక్తులుగా మీరు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేయగలుగుతారు. సో మనం చేసిన అభివృద్ధి మన కంటికి కనపడతాం. ఇంకా రాబోయే రోజుల్లో ఆ స్థాయి దానికి రెట్టింపు స్థాయిలో అభివృద్ధి అనేది జరుగుతుందనేది నేను పూర్తి నమ్మకం నాకు ఉంది. ఈ నియోజకవర్గాన్ని ఒక పువ్వులా చేసి చెప్తాను. ఆ తాలూకా ఆలోచన విధానం ఉంది. నాకు పూర్తి ఒక రోడ్
ఎందుకంటే మనం సొంత ఆస్తులు అనుకున్నాం. ఏవి అమ్మారావు రోడ్లో 10,000 గజాల స్థలం, ఇవాళ గజం ఎంత ఉంటుందో మీరే చూసుకోండి. మెయిన్ రోడ్ చేర్చి వెంకటేశ్వర స్వామి గుడిని ఆనుకుని 10,000 గజం. ఇవాళ కూడా ఇంకొక స్థలం ఎవరికి తెలియదు కదా. అలా రాజకీయాలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాను అంటే నా ఊరంటే నాకు ఇష్టం, అవకాశం వచ్చింది, సద్వినియోగం చేయాలి. మా వాళ్ళందరూ కృష్ణ గారు చెప్తున్నారు ఓటేమి రాలేదు సహకరించమన్నాం అంటే ఇందులో రకరకాల పార్టీలకు అభిమానులు కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఏమన్నానంటే న్యూట్రల్ గా ఊరు అభివృద్ధికి ఏ పార్టీ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎంకరేజ్ చేయమని కోరుతా ఉన్నా. నా గుర్తు ఫ్యాన్ నెంబర్ 3. అదే రకంగా ఎంపీ గారు గూడూరు శ్రీనివాస్ గారు కూడా సేమ్ ఫ్యాన్ నెంబర్ 3 సహకరించాల్సిందిగా కోరుతాను. వచ్చిన తర్వాత ఎస్పీ గారితో జాయింట్ మీటింగ్ పెట్టిస్తాను. ఎలక్ట్రిసిటీ ఆ వైర్ కటింగ్ దాని గురించి కూడా ఒక ప్రాపర్ సొల్యూషన్ తీసుకొని ఒక జాయింట్ అగ్రిమెంట్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేయించే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం. చాలా చాలా ధన్యవాదాలండి. వాళ్ళు మీరందరూ కూడా టైం స్పేర్ చేసిన ఊరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా రెడీ గురించి నమస్కరిస్తాను. ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జై భారత్ నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మున్నవ రఘురాం మాట్లాడారు. జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తానన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందేలా చూస్తానని పేర్కొన్నారు. ప్రజల భద్రతకు రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గోదావరి చింతనే ఉన్న రూరల్ నియోజకవర్గ ప్రజలు తాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరి కోసం పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతానన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతానని, అమరావతిలో ఆస్తులు కాపాడుకునేందుకు టీడీపీ జనసేన బీజేపీతో కూటమి కట్టిందని రఘురాం విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో న్యాయ సలహాదారు ఎం గోపి, శ్రీనివాసులు పాల్గొన్నారు. నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న వాళ్ళకి, తర్వాత నీతిగా న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి. దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కమిషన్ల కోసం మార్గాని భరత్రాం తాపత్రయం పడితే ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కమిషన్ల కోసం భరత్రాం తాపత్రయం పడితే ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. మార్కాని భరత్రాంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భరత్రాం చేసిన అభివృద్ధి చూసి జబర్దస్త్ కమెడియన్లు కామెడీ చేస్తున్నారన్నారు. అతను చేసిన అనాలోచిత పనులు నేను ఇంత అభివృద్ధి చేసేసా అంటూ చెప్పుకోవడం చూసి అందరూ సెటైర్లు వేస్తున్నారన్నారు. ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికే నగరం జలదిగ్బంధం అయిందన్నారు. భరత్రాం తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళతారంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని, ఇలా నగరాన్ని నేట ముంచేస్తాడు అనుకోలేదని, ప్రజలకు ఇప్పుడే వాహనాలు కార్లు కొట్టుకుపోవడమేనా భరత్రాం అంటూ ఎద్దేవా చేశారు. అరగంట కురిసిన వర్షానికే నగరంలో రోడ్లు వీధులన్నీ గంటల జలదిగ్బంధంలో ఉండిపోయాయని, ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులను ఎమర్జెన్సీ విండోల్లోంచి బయటకు దించి బస్సును తాడుతో లాగాల్సిన పరిస్థితికి నగరాన్ని భరత్రాం తీసుకువచ్చాడన్నారు. దుబాయ్లో వర్షాలు వచ్చి పరిస్థితుల్లో ప్రస్తావించిన కొంతమందికి అక్కడి పరిస్థితులు వేరే, ఇక్కడ పరిస్థితులు వేరంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ చురకలంటించారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయని, కానీ రాజమండ్రిలో జరిగినట్టు ఎక్కడా జరగలేదన్నారు. ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నారు, మరోవైపు ఫుట్పాత్ ఎత్తు పెంచేస్తున్నారు, వర్షపు నీటి అవుట్లెట్ లేకుండా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని, తాము చెప్పినట్టే జరిగిందన్నారు.
కమిషన్ కారణంగా నగరం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్తో పాటు వాటర్ స్ట్రీట్స్ను కూడా భరత్రాం తీసుకువచ్చాడని మండిపడ్డారు. నగరం చాలా అనారోగ్యంగా ఉందని, దీన్నే క్లీన్ సిటీ అంటారా అంటూ నిలదీశారు. ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కోసమే కంబాల చెరువు, ఆర్యాపురం చెరువులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 16 ఏళ్లు తాము పదవుల్లో ఉన్నా రాజమండ్రి ఎప్పుడూ నీట మునగలేదన్నారు. తమ హయాంలో చేసిన పనులన్నీ చాలా ప్రణాళికాబద్ధంగా చేశామన్నారు. మీడియా సమావేశంలో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకిరామయ్య, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు, నగర ఎస్సీసీఎల్ అధ్యక్షులు చాపల చిన్నిరాజు, కనకాల రాజా, ముసిని బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లైట్లో వస్తూ ఉంటే జబర్దస్తోలు ఏంటండి రాజమండ్రి ఎలా అయిపోయిందని అడిగారట. ఈయన ముసిముసి నవ్వులతోటి ఇంకా ఏముంది, ఇంకా ముందుందా అన్నాడట. పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి, ముంబై నుంచి వచ్చి, అరే ఇది మన రాజమండ్రేనా, ఎలా అయిపోయింది ఏంటనంటే ఇంకా ముందుంది అని అన్నాడట. అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట. నేను ఎంత చేసాను ఏంటి అని అన్నాడట. ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి, ఏది ఎండాకాలంలోనే స్వతహాగా రాదు, వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధనలాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. నేను ఇంకా చెప్పాలనంటే, మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో. వర్షం పడతా ఉంటే వెళ్దాం గంటలో ఏమైందని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రామ్ ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రామ్ ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు, ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? బళ్ళు కొట్టుకుపోవడం, జనాలు దొల్లుకుంటూ నీటిలో అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం, కార్లు అన్నీ కూడా కొట్టుకుపోవడం, బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం. ఏంటిది? అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి, దుబాయ్లోనే వచ్చినాయి కదా అంటున్నారు వీళ్ళు. బాబు, దుబాయ్ పరిస్థితులు వేరే, అది వేరే. ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలా. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. బాబు, నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు, ఇంకోవైపు అనవసరమైన ఫుట్పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు. నీ 25% కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతా ఉందని పదే చెప్పాం. ఎక్కడా వినిపించుకోలే. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఫుట్పాత్, నీరెటెల్లాలో తెలియక అలా ఉండిపోవడం, అలా సందులమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం, ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం. ఏకంగా ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడితే కనీసం వీళ్ళకైనా సిగ్గు వస్తుంది, ఆ వైసీపీ వాళ్ళకైనా మేమే నీళ్ళు తోడాం. హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను, ఈట్ స్ట్రీట్ తెచ్చానని చెప్తున్నాడు. అలా కాదు, ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరత్రామ్. వాటర్ స్ట్రీట్స్, రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చాడు. దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరత్రామ్, అధికారులు బాధ్యత వహించాలి. మేము మా మేనిఫెస్టోలో ఓ పాయింట్ పెట్టాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అనే ఒక డిక్లరేషన్ ఇస్తూ, ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పాం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఎందుకు ప్రక్షాళన చేయాలి? డ్రైన్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త తీయపోవడం వల్ల రేపు చిన్నపాటి వర్షం కూడా డ్రైన్లు అన్నది నీళ్ళు వెళ్ళవు, రోడ్ల మీద వెళ్తాయి, చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది, అనారోగ్యమైన నగరం అయిపోతుందని మేము పదే చెప్పాం. మా డిక్లరేషన్ని హేళన కూడా చేశారు. ఈరోజు ఏమైంది? డ్రైన్లో నీళ్ళు వెళ్తున్నాయా? నీరు మొత్తం రోడ్ల మీద ఉంది, డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్ల మీద ఉంది, ఇళ్లల్లో పోయింది. మేము దూరదృష్టితోటి మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం. ఎంత అనారోగ్యంగా ఉందంటే సిటీ ఇప్పుడు.
ఎంత చెత్తగా ఉంది. ఇది క్లీన్ సిటీయా? దీన్ని క్లీన్ సిటీ అంటారా? కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ లోతట్టు ప్రాంతాల కోసమే ఏబీ నాగేశ్వరరావు పార్క్ కానీ కంబల్ చెరువు పార్క్ కానీ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కింద పెట్టుకొని వర్షం నీరు వచ్చినప్పుడు అవి హోల్డ్ చేసి ఫ్లో తగ్గిన తర్వాత అవుట్లెట్స్ నుంచి రిలీజ్ చేసేటట్లు నల్లా ఛానల్ అమ్మట గోదావరికి వెళ్ళేటట్లు ఇది ఒక ప్రాసెస్. కంబల్ చెరువులో నీరు చుక్కలనివ్వకుండా మొత్తం తుమ్మలవ మీద వదిలేశారు. తుమ్మలవ, లలితానగర్, ఆర్యాపురం స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. 24 అవర్స్ వాటర్ అంటే ఏ మాట మీద నిలబడ్డాడు. 24 అవర్స్ వాటర్ ఇస్తానన్నాడు. 24 అవర్స్ వాటర్ అంటే అందరూ తాగే నీరు అనుకున్నారు. కాదు, వీధుల్లో 24 అవర్స్ వాటర్ నిలబెట్టేట్లు చేసాడు. ఈ పంచ్ కూడా మేమేలా. ఓ ముసలావిడ వచ్చి ఈయన ఆటోలో ఉంటే, బాబు 24 అవర్స్ వాటర్ అంటే ఇదేనా అని అడిగింది. భర్తరాముకి చెప్తామని చెప్పాం. ఓ పెద్ద ఆయన వచ్చాడు, నాకు 70 ఏళ్ళు, ఈ వీధిలో ఎలా ఉంటుందో పరిస్థితులు నాకు తెలుసు. డ్రైన్ కడుతున్నప్పుడు ఎందుకు డ్రైన్ కడుతున్నావు, అసలు డ్రైన్ ఎందుకు ఇక్కడ అవసరం ఉంది, ఎవరు చెప్పారు నిన్ను కట్టమని? డ్రైన్ కాదు కట్టాల్సింది, కంబాల్ చెరువులోకి వెళ్తున్న నీళ్ళు వెళ్ళనివ్వండి, మీరు గేట్లు పెట్టి ఆపేస్తున్నారు. అంటే నీకేం తెలుసయ్యా, వర్షం పడితే చొక్క నీరు ఉండదు ఇక్కడ చూసుకో అన్నాడు. చుక్కలు ఉన్నాయి, గంట నుంచి కొడుతున్నాను మార్గాన్ని, భరత్కి ఫోన్ ఎత్తట్లేదు బాబు అని వచ్చి ఆ తాత మాతో చెప్పుకుంటా ఉన్నాడు, వాపోతా ఉన్నాడు. ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. ఇంకొకటి చాలా ఆవేదన చెందే విషయం, చిన్ని, ఆ అబ్బాయి పేరు చిన్ని, జైన్స్ కాపులు 70 లక్షల వర్త్ సరుకు, 5 సంవత్సరాల కష్టం, 5 సంవత్సరాల అబ్బాయి కష్టం, 70 లక్షల సరుకు. అక్కడ డ్రైన్ కడుతున్నారు, 2 నెలల నుంచి కడుతూనే ఉన్నారు డ్రైన్ని. వైసీపీ నగర అధ్యక్షులు అడపహరి గారు కూడా అక్కడే ఉంటున్నారు. రోడ్డు మీద, ఆల్రెడీ బాగున్న రోడ్డు మీద అడుగున్నర రోడ్ వేశారు. ఓ పక్కన డ్రైన్ ఏమో నిర్మాణంలో ఉండి వదిలేశారు. అడుగున్న రోడ్డు మీద ఉన్న ఫ్లో, ఆ డ్రైన్ మూసిపోవడం వల్ల ఆ ఫ్లో రెండూ కలిపి వచ్చి గొడవలో నిండిపోయింది. 70 లక్షల సరుకు కూడా నీటి మునిగింది. రాత్రి నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నానండి, ఇక్కడ చచ్చిపోదాం అనుకున్నాను అని కంఠం నీరు పెట్టుకుంటే ధైర్యంగా ఉండంటే, ఒకే ఒక కారణంతో ఈరోజు నేను బతుకున్నానంటే నా పిల్లల కోసం బతుకుతున్నాను. ఈ 5 ఏళ్ళ కష్టం ఒకే ఒక వర్షంతో తీసుకుపోయింది. ఏం నిర్లక్ష్యం అండి ఈ అధికారులు, ఎవడేమన్నాడండి? ఈ రోడ్డు బాగున్న రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేయడం ఏంటి? డ్రైనేజీలు 2 నెలలు కడతారండి వీళ్ళు. కాంట్రాక్టర్ కొంచెంసేపు చేస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళి కొంచెంసేపు చేస్తాడు. ఇవన్నీ మేము ముందే చెప్తానే ఉన్నాం. దానవేపేట ఉంది, ముక్కలుగా వర్క్ చేయాలి, ఏకంటిగా కొడిశారు. ఎందుకంటే 25% కమిషన్. కాంట్రాక్టర్లు మీరు గట్టిగా అడగగలుగుతారా? నేను భర్తరం ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు పదే అంటావు 16 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఏం చేశాను. అరే బాబు, మేము 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నగరాన్ని ఇలా నీట మునిగేటట్లు చేయలే. ఇలా వ్యాపారస్తులు ఎప్పుడు కూడా ప్రాణాలు తీసేసుకుంటామని చెప్పే పరిస్థితులు రాజమండ్రికి ఎప్పుడు తీసుకురాలా. ఏ అభివృద్ధి చేసినా చాలా ప్లాన్డ్గా చేసాం, ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బందులు కలగకుండా చేసాం. నీ అన్ని తాత్కాలిక అభివృద్ధులు, మాది శాశ్వత అభివృద్ధి. నీది కమిషన్ కోరే అభివృద్ధి, మాది ప్రజల కోసం ఆలోచించే అభివృద్ధి. ఈరోజు నువ్వేం సమాధానం చెప్తావు? అబ్బాయి ప్రాణాలు తీసుకుంటానన్న అబ్బాయికి నువ్వేం సమాధానం చెప్తావు? ఓ పెద్ద ఆయన వచ్చి 70 ఏళ్ళ మనిషి నువ్వు అన్నావట, నీకేం తెలియదని. అతను నీకు ఫోన్ కొడుతున్నాడు, ఏం సమాధానం చెప్తావు? ఫోన్ ఎత్తట్లేదట. అరగంట వర్షానికి ఇలాగ అయిపోద్దా నగరం? ఎప్పుడు ఎవరు చూడలే. ఏ సోషల్ మీడియా చూడండి, ఏ ఇన్స్టాగ్రామ్ చూడండి, ఎక్కడ చూసినా భరత్రామ్ ఇదేనా డెవలప్మెంట్, భరత్రామ్ ఇదేనా అభివృద్ధి, ఇదేనా 5 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి? ఇదే ప్రశ్న. రేపు వర్షాకాలం వస్తే ఏంటి పరిస్థితులు? ఎండాకాలంలో వచ్చిన వర్షానికి ఇలా అయితే వర్షాకాలం వస్తే ఏంటి పరిస్థితి? ఇంటింటికి బోటు పథకం పెడతావా? ఏం పెడతావు? ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, అవగాహన లేని వ్యక్తులు అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కోణంలోనే అవినీతి జరుగుతూ ఉంది. కమిషన్ కక్కుర్తిపడి సొంత వ్యక్తులతో వర్కులు చేయించుకొని ప్రజల్ని వారి ఆస్తుల్ని ఇబ్బందులు పెడుతున్నారు. గమనించి సరైన నిర్ణయం తీసుకోండి, ఓటేయండి అని చెప్పి
ప్రజలకి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. ఈరోజు మేము చెప్పిందే నిజమైంది. ప్రజలు కూడా అన్ని వాస్తవాలు చూశారు. దగ్గరలోనే వాళ్ళకు గుణపాఠం కూడా చెప్తారు. వాళ్ళ గుండెల్లో ఈరోజు రైళ్లు పరిగెడతా ఉన్నాయి. నాకు తెలిసి ప్రతి అరగంటకు ఒకసారి ఫోన్ చూసుకుంటూ ఉంటాడు మా తమ్ముడు. ఫోర్కాస్ట్లో వర్షం ఉందా ఏంటి, మళ్ళీ వర్షం పడితే ఏంటి నా పరిస్థితి అని. ఇప్పుడే మబ్బు కాస్తే రోడ్డు మీద ఎవరో వెళ్ళిపోతూ అంటున్నాడు బైక్ మీద, ఏమండో ఆడికి నిద్ర పట్టదండో మళ్ళీ వర్షం పడుతుంది అంటున్నాడు. కార్లు కొట్టుకెళ్ళిపోతుంటే కొంతమంది అయితే చిన్నపిల్లలు, నాన్న ఏంటి మన ఊరిని ఇలా కొట్టుకుపోతున్నాయేంటి, మన ఊరిని విశ్వనగరం కింద ఒక కీర్తి ఉండేది, దాన్ని ఈ మాదిరిగా చేసేసారు. బళ్ళు తుమ్మలవలు వెళ్తే ఆ బైక్ వాళ్ళు అంటున్నారు చేరిచ్చారు కదండి, రేపు అవినీతి సొమ్ముతోటి ఎలక్షన్ టైంలోని చేయాల్సింది చేస్తారు కదా, అప్పుడు అడుగుతాం ముందు బళ్ళు రిపేర్ చేయించమని. ఇవి కావు మాకు కావాల్సింది, బళ్ళు మొత్తం పాడైపోయిందని చెప్పి బాధపడతా ఉన్నాం. ఇది నగరంలో ఉన్న అభివృద్ధి పరిస్థితి. ప్రజలు గమనించాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు అనాలోచనతో చేసిన కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి గమనించారు. రేపు మాకు అవకాశం ఇవ్వండి, జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేయాలన్నది అవగాహన కలిగిన పార్టీ, ఈ రాజమండ్రికి అభివృద్ధి పరిచయం చేసిన పార్టీ, ఏనాడు ప్రజలకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేసిన పార్టీ, రేపు భవిష్యత్తులో కూడా చేయగల దమ్మున్న పార్టీ. అవకాశం ఇవ్వమని ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. గూడ్స్ కిట్ ఎదురుగా ఉన్న లెమన్ ఎవాంజికల్ ఫెలోషిప్లో మే 6, 7, 8 తేదీల్లో వాక్య సందేశం అందించారు. గూడ్స్ గేట్ ఎదురుగా ఉన్న లెమన్ ఎవాంజికల్ ఫెలోషిప్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్కేజీ టు పీజీ స్టూడెంట్స్ పాల్గొనడం జరిగింది. ప్రతిరోజు 350 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. బీబీఎస్లో మెయిన్ టాపిక్ టీమ్స్, సండే స్కూల్ టీచర్స్ టీమ్స్ అనే దాని మీద బోధించడం జరిగింది. సండే స్కూల్ డైరెక్టర్ గ్లాడిస్ టీమ్స్ క్లాస్ వివరించడం జరిగింది. లీవ్ సంఘ కాపర్లు దామోదరం దానియల్, మిసెస్ లిడియా దామోదరం సండే స్కూల్ స్టూడెంట్స్కి దేవుని వాక్యాన్ని వివరించారు. మనుషుల దీపం వెలిగించి కొంచెం కింద పెట్టారు, కానీ అది ఇంట్లో వాళ్ళందరికీ వెలుగునివ్వడానికి దీపస్తంభం మీద పెడతారు. అలాగే మనుషుల ఎదుట మీ వెలుగుని ప్రకాశింపనివ్వండి. ఎత్తైన స్థలంలో పెట్టిన వెలుగుతున్న దీపం చుట్టూ ఉన్న వాళ్లకు స్పష్టంగా కనిపిస్తున్నారు. అలాగే నిజ క్రైస్తవులు చేసే ప్రకటన పని, ఇతర మంచి పనులు తమ చుట్టూ ఉన్న వాళ్లకు స్పష్టంగా కనిపించాలని కోరారు. అనంతరం సండే స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటికలు, పాటలు ప్రదర్శించడం జరిగింది. ఏదైనా కష్టంలో ఉంటే ఆయన తప్పకుండా మమ్మల్ని కూడా విడిపిస్తాడని మేము నమ్ముతున్నాము. అదే మా పిల్లలకు కూడా నేర్పిస్తాము. వీబీఎస్కి వచ్చిన పిల్లలందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచిన వారై వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళకి మేము ప్రార్థన నేర్పిస్తాము, ఎన్నో యాక్టివిటీస్ నేర్పిస్తాము. మరి ఆయన రెక్కల కింద ఆశ్రయమని పావురము యొక్క ఆ యొక్క మోడల్ కూడా మేము చేయించి వాళ్ళ చేత వాళ్ళకి కూడా విశ్వాసం కలిగేటట్టు, వాళ్ళు సన్మార్గంలో నడిచేటట్టు మంచిగా నేర్పిస్తాం. యేసయ్య ప్రేమను ఇతరులకు పంచాలని, యేసయ్య యొక్క ఆదరణ ఇతరులకు పంచాలని, పేదలకు సహాయం చేయాలని, అవసరతలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలని మా ఉద్దేశము. కనుక అట్లాగా మా వీబీఎస్ 3 దినాలు చక్కగా జరిగింది. అనేకులు వైసీపీ అభ్యర్థులకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని రాజమహేంద్రవరం సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో సిటీ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ నేతలు విడుదల చేసిన మేనిఫెస్టో ఒట్టి బోటకమని విమర్శించారు. రౌడీ షీట్లను నగర బహిష్కరణ అంశం హాస్యాస్పదంగా ఉందన్నారు. చుట్టూ ఉన్న బృందంలో ఓసారి క్షుణ్ణంగా పరిశీలన చేసుకుంటే వాస్తవాలకి వివరించాల్సిన అవసరం
లేదని పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన భరత్కు ఎన్నికల్లో తగిన రీతిలో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానం గంజాయి బ్లేడ్ బ్యాచ్లకు వేదికగా మారిందని ఆరోపించారు. ఇద్దరు ముగ్గురు అనుచరులను పెట్టుకుని ఎవరైనా రాజమండ్రిలో స్లాబ్ లేగానే వేస్తే ప్రతి బిల్డింగ్కి కడితే అది కార్పొరేషన్ ఇచ్చిన ప్లాన్లోకి దానికి కొద్ది తేడా ఉంటే అది భూతద్దంలో చూపించి ప్రతి ఇంటికి 5 లక్షలు తీసుకోవడం, అది కొత్త స్కీమ్లు. అటువంటిదే ఇప్పుడు గోదావరి బండ్లో పెట్టాను. అంటే సుమారు మాకు తెలిసింది ఏంటంటే ఓన్లీ కార్పొరేషను ఏళ్ళు బెదిరించుకుని 30-40 కోట్ల వరకు కూడా ఇలాగా దోచుకున్నారని మాకు సమాచారం. దీనికోసం కూడా వాళ్ళు కూడా దెబ్బలాడుకున్నారని కూడా. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ నిర్వహించిన రోడ్ షో కార్యక్రమానికి రోజురోజుకు స్పందన పెరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజాక్షేమాన్ని కోరుకునే వారికి, ప్రణాళికాబద్ధంగా నగరాన్ని అభివృద్ధి చేసే వారికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరారు. అధికార దురహంకారంతో మార్గాన్ని భరత్వం చేసిన పనులు ప్రజాధనం దుర్వినియోగం కావడంతో పాటు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదన్నారు. దోచుకో దాచుకో నినాదంతో జగన్ పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమ పాలన అందిస్తామన్నారు. సుందరీకరణ అభివృద్ధి అని భ్రమ కల్పించిన ఎంపీ మార్కాని భరత్రాం కళ్లు తెరిపించేలా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామన్నారు. మూసేసిన అన్నా క్యాంటీన్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరిచి పేదలకు అంకితం చేస్తామన్నారు. నాసిరకం మద్యంతో అనేక కుటుంబాలను రోడ్డున పడేశారని ఆరోపించారు. రాజమహేంద్రవరం నగరాన్ని తెలుగుదేశం పార్టీ ఏనాడు అభివృద్ధి చేసిందని, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి ఒక్కరికి మేలు జరిగిందని, అటువంటి మంచి పాలన కావాలంటే త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుబాటి పురంధరేశ్వరిని ఎంపీగా గెలిపించాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజలను కోరారు. సైకిల్ రావాలి. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ, టీడీపీ ఖాతాలోకి వెళ్తాయని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గ్లౌసా అజాం అన్నారు. రాజమహేంద్రవరం జాంపేట్లోని హబీబుల్లా ఖాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ గౌస్లా ఆజం మాట్లాడారు.
రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాన్ భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న జక్కంపూడి రాజా, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తరపున ఎన్నికల ప్రచారం చేసేందుకు నగరంలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ఒక తాటిపైకి వచ్చి జగన్కు ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. 850 మందికి పైగా పదవులు పొందారని అన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు అక్రమ కలయికని, కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అని చెప్పుకుంటూ టీడీపీతో జతకట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశమే లేదని జోసన్ చెప్పారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే బీజేపీ, టీడీపీ ఖాతాలకు వెళ్తాయని తెలిపారు. రాష్ట్రాన్ని 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ముస్లింలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం నాయకులు హబీబుల్లా ఖాన్ మాట్లాడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు తోడుదొంగలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఎమ్మెల్సీ సీఎం రమేష్, సుజనా చౌదరి దోచుకున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి భరత్రామ్, రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాసులను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా బాక్స్ బోర్డు చైర్మన్ ఆరిఫ్, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ నిజాం, సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు అరీఫుల్లా ఖాన్, షబీర్, రమేష్, ఎస్కే జిలానీ, ఎస్కే బాబులు, నయీం, రబ్బానీ, రాజమండ్రిలో ఉన్న మసీదుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బీజేపీ వారు 4% రిజర్వేషన్లు రద్దు చేస్తాం, ఎన్సీఆర్, ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ లాంటి చట్టాలను మేము తెస్తాం అని చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ దానికి ఖండన ఇవ్వడం లేదు. ఇలాంటి వాళ్ళను మనం గెలిపించి రేపు లోక్సభకు పంపిస్తే వాళ్ళు మన తరపున మాట్లాడతారా, మన తరపున గలమెత్తుతారా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. ముస్లిమ్స్ అందరూ వైసీపీకి ఓటు వేయండి డైరెక్ట్గా. కాంగ్రెస్ కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ ఆ ఆడమనిషి వంగగీత నిలబడి ఉంది. ఆ ఒక్క ఆడదాని మీద ఆ డ్రామా యాక్టర్లు అందరూ వచ్చేసి అక్కడ డ్రామాలు చేస్తున్నారు. అది కూడా సమంజసం కాదు. ఆవిడ భారీ మెజార్టీ మీద నెగ్గుద్ది, 30,000 మెజార్టీతో వంగగీత నెగ్గుద్ది. రాయమిడిలో 30,000 మెజార్టీతో భరత్ గారు నెగ్గుతారు. సార్వత్రిక ఎన్నికల సమయం నేపథ్యంలో వైఎస్ఆర్ ప్రచారం గెలుపు కోసం కాదు, అత్యధిక మెజార్టీ కోసమేనని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీ అనంతబాబు పెద్దభీంపల్లిలో జరిగిన ర్యాలీ సభలో అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం పెద్దభీంపల్లి గ్రామం నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు ఎన్నికల ప్రచారం ఆర్ఎండ్ఆర్ పునరావాస కాలనీలు, ఇందుకూరుపేట మీదుగా ఏజెన్సీ గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలు పరిపాలన ప్రజలందరూ చూశారని, పరిపాలన అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని వివరించారు. గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎవరికైనా ప్రభుత్వ ఫలాలు అందాలంటే జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్లి ముడుపులు చెల్లించుకుంటే కానీ పనులేవి అయ్యేవి కాదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏజెన్సీలో ప్రజలకు విద్య, వైద్యం, రహదారులు, సంక్షేమ పథకాలు వరాల జల్లు కురిపిస్తూ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈవేళ మేము ప్రచారం చేస్తున్నది గెలుపు గురించి కాదు, మెజార్టీ గురించి ప్రచారం చేస్తా ఉన్నాం. గెలుపు గురించి కాదు. గెలుపు ఎప్పుడో ప్రజలు మాకు చెప్పారు, మేము నెగ్గిస్తాం, మేము నెగ్గామని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈవేళ మేము కష్టపడేదల్లా గెలుపు గురించి 40,000 మార్కుని దాటాలని తపన ఆరోగ్యం పడుతూ ఉన్నాం. ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతా ఉన్నాం, భగవంతుని కోరుతా ఉన్నాం. ప్రజల ఆశీర్వాదాన్ని 40,000 మార్కులు దాటమని, ఆ దిశగా అడుగులు వేయమని. రాజమండ్రి 26, 27వ వార్డులో వైసీపీ నాయకులు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాజమండ్రి 26, 27 వార్డుల మాజీ కార్పొరేటర్స్ మెరపల శ్యామలరావు, బట్లంకి ప్రకాష్ పిలుపు మేరకు యువ నాయకులు కొల్లి కృష్ణదీప్, వైఎస్ఆర్సీపీ నాయకులు వంశీ, అప్పల్రెడ్డి, సిరి, శ్రీను,
యశోద, మేడ్సెట్ లక్ష్మి, దొంగల జయ, దొంగల రాము, కొల్లి సీత, కొల్లి మణికంఠ, నవీన్, ఆరిఫ్, బాబీ, కార్యకర్తలు, పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డిని రూరల్ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయమని గడప గడపకు తిరుగుతూ సుమారు 1000 మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ మన 26, 27 వార్డు ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఫ్యాన్ గుర్తు వేసి గెలిపిస్తారు. ఇదే ఇంత కేంద్రం కానీ దమ్ముంటే 6 సంవత్సరాల్లో 6 సార్లు ఎమ్మెల్యే చేశాడు. అతనికి ఎంత ఇది ఉండాలి, ఎంత పలుకుబడి ఉండాలి, ఎంత పట్టు ఉండాలి. వార్డు మీద పట్టు లేకుండా ఎవరో బయట వార్డు నుంచి గోండాలు తెచ్చుకుని కాపలాగా పెట్టుకుని తిరిగే వ్యక్తి అతను. దమ్ముంటే ఇటువంటి క్యాన్మే పెట్టమని అతన్ని మేము నిజంగా అతన్ని నాయకత్వాన్ని ఒప్పుకుంటాం. ఇంకా టైం ఉంది, ఛాలెంజ్ చేస్తాం. రాజమండ్రి రూరల్లోని మల్లేపేట, తొర్రేడు గ్రామాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి పాల్గొని ప్రచారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కూటమి అభ్యర్థి గోరంట్ల బుచ్చే చౌదరి ఇంటింటికి తిరిగి ప్రజాగళం పేరుతో విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి, మంచి పాలన కావాలంటే చంద్రబాబును కూటమిని అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని గోరంట్ల వాపోయారు. వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా సర్వనాశనమైందని, యువత, మహిళా సాధికారతను అటకెక్కించారని, నవరత్నాల పేరుతో ప్రజలను వైకాపా మోసం చేశారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి వారం బటన్ నొక్కడమే తప్ప ఎంతమంది ఖాతాల్లోకి సొమ్ము జమ చేశారని, ఎంతమంది లబ్ధిదారులకు ఈ పథకాలు వర్తించాయని గోరంట్ల సూటిగా ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, గంగిన తిరుమలరావు, కాతేరు చిన్న, గంగిన నాని, బిక్కిన సాంబశివరావు, గంగిన జాహ్నవి, మద్దామణి, నక్క ఆనంద్ బాబు, సోముల స్వామి, కొల్లి వెంకట్రావు, ఈతల శివాజీ తదితరులు పాల్గొన్నారు. సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ వైకాపాది ప్రజలు మెచ్చిన మేనిఫెస్టోనని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు ముందు కూటమి గుర్తులన్నీ గల్లంతని మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం పొట్టిలంక గ్రామ సర్పంచ్ సచవతి వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర ఆధ్వర్యంలో రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ చందన్ నాగేశ్వరులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనని ఎమ్మెల్యేగా, ఎంపీ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాస్ను గెలిపించాలని కోరారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకొస్తే పథకాలన్నీ కొనసాగుతాయన్నారు. గతంలో ఎప్పుడు జరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులే తమ పార్టీకి శ్రీరామరక్ష అన్నారు. పేదల భవిష్యత్తు మారాలన్నా, వాలంటీర్లు మళ్లీ ఇంటింటికి రావాలన్నా, మళ్లీ
వైసీపీ అధికారంలోకి రావాలని కోరారు. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే కాదని మీ ఇంటింటి భవిష్యత్ పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. గడిచిన 5 ఏళ్లలో మీ ఇంటి బిడ్డగా జగనన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించారన్నారు. అనంతరం కడియపులంక వీరవరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పొట్టిలంక వీరవరం కడియపులంక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. అలసత్వం, ఉదాసీనం వీడి ఓటు వేయడానికి తరలిరండని మేడిశెట్టి తాతయ్య నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ప్రజాహితం కోరుతూ కరపత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను చైతన్యవంతులు చేసే కార్యక్రమం చేపట్టారు. అలసత్వం, ఉదాసీనత ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని పేర్కొంటూ కరపత్రాలను ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు వేయడం అనేది గొప్ప కార్యక్రమంగా ఉద్యమించండి. ఈ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ వంతు కృషికి నడుం కట్టండి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి విజయం ఖాయం, వైసీపీ నేతల వెల్లడి. అభివృద్ధి చూశారు, గతంలో ఏ నాయకుడు ఇంతలా చేయలేదని విశ్లేషణ. రాజమండ్రి ఊరల్లో సందడిగా ఎన్నికల ప్రచార పర్వం. పోటాపోటీగా ఓటర్ల వద్దకు వెడుతున్న అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. ఎన్నికల్లో వైకాపాకు ఓట్లు కాదు పోట్లే. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. అరగంట వర్షానికే నగరం జలమయం. సమాప్తం. నమస్కారం.